కూజంతో రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుష్యకవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం వాల్మీకిర్మునిసింహస్య కవితా వనచారిణ శృణ్వన్ రామకథానాదం కోనజాతి పరామికం యశువన్ సుహృతం రామచరితామృతసాగరం ముతృప్తస్థం మునిం వందే రాచయితి సమకల్మషం భూస్పదీకృతవారాశం వశకీకృతరాక్షసం రామాయణ మహామాలాత్మం వందే జలాత్మజం యః కర్ణాంజలిసంపుటైరహరః సమ్యక్ పిబచ్చాదరాత్ వాల్మీకేర్వదనారవిందగలితం రామాయణాఖ్యం మధు జన్మవ్యాధిజరావిపత్తిమరణైరత్యంతసోపద్రవం సంసారం సవిహాయ గచ్చతి పుమాన్ విష్ణోః పదం శాశ్వతం వామే భూమిసుత పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతః శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయోర్వాయువాదికోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్తారాసుతో జాంబవాన్ మధ్యే నీలసరోజకోమలరుచుం రామం భజే శ్యామలం. మిథిలానగరంలో ఉన్నారు శ్రీరామచంద్ర ప్రభువు లక్ష్మణస్వామి. వశిష్ఠ మహర్షి మరియు దశరథ మహారాజు గారు వారందరికీ కూడాను రాముడు శివధనుర్భంగం చేసినట్టు, సీతా వివాహం జరగవలసి ఉన్నట్టు వారినందరినీ సగౌరవంగా ఆహ్వానం చేసి తీసుకురమ్మని జనక మహారాజు గారు మంత్రుల్ని పంపడం, వారందరూ రావటం జరిగింది. యస్మింసు దివసే రాజా చక్రే గోదానముత్తమం తస్మిన్ స్థితివశే శూరో యుధాజిత్ సముపేయవాన్. కానీ ఇక్కడ సంబంధాలు మాత్రం నలుగురు కుమారులకి సంబంధాలు ఏర్పడ్డాయి. ఊర్మిళ, సీత ఇద్దరు జనక మహారాజు గారి కుమార్తెలు. రామలక్ష్మణులకు ఉభయులకి ఇచ్చి వివాహం చేయటం కోసం నిర్ణయం. ఇకపోతే మాండవి, శృతకీర్తి ఇద్దరు కూడాను కుశధ్వజ మహారాజు గారి కుమార్తెలు. భరత శత్రుఘ్నులకు ఇచ్చి వివాహం చేయడానికి నిర్ణయం. ఇటువంటి పరిస్థితులలో తస్మింస్థితివ శేషూరు యుధాయుత్సమపేజివాన్ను. కానీ వాళ్ళిద్దరూ రాలేదు ఇంకా. ఈ లోపల యుధాజిత్ అనేటటువంటి వాడు వచ్చేసాడు. పుత్ర కేకయి రాజస్య సాక్షాత్ భరతమాతుల. కేకయి మహారాజు గారి కుమారుడు అంటే ఈయనకి బావమరిది దశరథ మహారాజు గారికి కైకేయి సోదరుడు అనమాట. భరతుడికి మేనమామ అవుతాడు. దృష్ట్వా పృష్ట్వా కుశలం రాజానమిదమబ్రవీతు. ఆయన వచ్చేసాడు, పిల్లల్ని కూడా తీసుకొచ్చేసాడు, భరతుడిని శత్రుఘ్నుని కూడాను అని యోగక్షేమాలు ఉభయులు కూడా చేసుకుంటున్నారు. ఏషాం కుశల కామోష తేషాం సంప్రచ్చనామయం స్వశ్రీయం మమ రాజేంద్ర దృష్టుకామో మహీపతి. నేను మామూలుగా వచ్చాను అయోధ్యకి, మీరు ఇక్కడికి వచ్చారని సంగతి తెలిసింది, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాము అంటూ ఇదంతా కూడా చెప్పాడు. చాలా సంతోషం, మంచిది అన్నాడు. అర్ఘ్యవాద్యాదులు, గౌరవాదులు, మర్యాదలు అన్నీ కూడా ఒకళ్ళొకళ్ళు చేసుకోవటాలు, సత్కారాలు, పూజలు అన్నీ కూడా జరిగినాయి. తతస్థాం శుతో రాత్రిం సహపుత్రైర్మహాభవి ప్రభాతే పునరుత్థాయ కృత్వా కర్మాణి కర్మవితు. తెల్లవారింది, వివాహం జరగాల్సినటువంటి రోజు. అటువంటి పరిస్థితులలో ఆ మహర్షులందరూ కూడాను యజ్ఞవాటికలోకి వచ్చారు. అలాగే పెళ్లి కూతుర్లకు అందరికీ కూడాను అలంకారాలు, వారికి ఉండేటువంటి శోభ, జనక మహారాజు గారికి ఉండేటువంటి ఐశ్వర్య ప్రకారంగా అవన్నీ ఏర్పాటు చేస్తున్నారు. యుక్తే ముహూర్తే విజయే సర్వాభరణ భూషితే భ్రాతృభిస్సహితో రామ కృతకౌతుక మంగళ. అలాగే రాముడికి కూడా రామలక్ష్మణ భరత శత్రుఘ్నుడు కూడాను తగిన రీతిలో అలంకారాలన్నీ కూడా చేస్తున్నారు. ఆ ప్రధానమైనటువంటి వారు వశిష్ఠ మహర్షి, ఆయనే వివాహం చేయించవలసినటువంటి వారు. అనేక మంది మహర్షులందరూ కూడాను ఆయన సమీపంలోనే ఉన్నారు. వశిష్ఠో భగవాన్ ఏత్య వైదేహిమిదమబ్రవీతు. వశిష్ఠ మహర్షి వెళ్ళి జనక మహారాజు గారితో చెప్పారు, మహారాజా, కుమారులతో పాటు దశరథ మహారాజు గారు సిద్ధంగా ఉన్నారు.
వివాహానికి, పిల్లలకు వివాహం చేయడానికి వారికి తగినటువంటి పెళ్లి కొడుకును చేయడం ఇలాంటివన్నీ కూడాను నిర్వహించి అలంకారాలతో అతను తీర్చిదిద్ది ఆ కుమారులను ఆయన అంతా ఎప్పుడు ముహూర్తమా ఏమిటి అని వారు నిరీక్షిస్తున్నారు, సిద్ధంగా ఉన్నారు అని దానికి అర్థం అన్నమాట. మిమ్మల్ని మీకోసమనే వారు చూస్తున్నారు, మీరు పిల్లలు ఇచ్చేవారు కదా, అందుకోసమని. దాతృ ప్రతిగృహీతృభ్యాం సర్వార్థ ప్రభవంతి. లోకంలో దాత ప్రతిగ్రహీత ఇద్దరూ ఉండాలి. కేవలం దాత ఉంటే ప్రతిగ్రహీత లేకపోతే ఉపయోగం లేదు, ప్రతిగ్రహీత ఉన్నా దాత లేకపోతే అది ఉపయోగం లేదు. ఈ ఇద్దరు ఉన్నప్పుడే అన్ని పనులు ప్రపంచంలో జరుగుతూ ఉంటాయి. కాబట్టి కన్యాదానం చేసేటటువంటి వాళ్ళు మీరు సిద్ధంగా ఉండాలి, ప్రతిగ్రహించేటటువంటి వాళ్ళు దశరథ మహారాజు కుమారులు వాడు సిద్ధంగా ఉండాలి. స్వధర్మం ప్రతిపద్యస్వ కృత్వా వైవాహ్యముత్తమం. కాబట్టి ఈ స్వధర్మాన్ని మీరు నిర్వహించవలసిందిగా కోరుతున్నాను అని వశిష్ఠ మహర్షి ఈ మాటలన్నీ కూడాను జనక మహారాజు గారితో చెప్పారు. ఈ మాటలన్నీ విన్నాడు జనక మహారాజు గారు. ఆయన అంటున్నారు, మహర్షి, అసలు మా ఇంట్లో మీకు ఒకళ్ళని అడగటం, ఎక్కడ కూర్చోవాలని అనుకోవటం ఇలాంటి ఆలోచనలు ఎందుకండి? కస్థిత ప్రతిహారో మే కస్యాజ్ఞ సంప్రదీక్షితే. అంటే సహజంగా మహారాజు గృహాలలో ద్వారపాలకులు ఉంటారు, అందరినీ లోపలికి రానివ్వరు వాళ్ళు. వారి యొక్క అనుమతి, రాజుగారి అనుమతి ఉంటే కానీ లోపల ప్రవేశం ఉండదు అసలు. అలాంటిది ఇక్కడ నీ పట్ల ఏం ఉండదు. స్వగృహేకో విచారం వస్తే మన ఇంట్లో మనకు ఏం తేడా ఏముంటుందండి? మన ఇంట్లో మనం అక్కడి నుంచి ఇటు అటు నుంచి ఇటు వెడుతూ ఉంటాం, వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం. మా ఇల్లు కూడా మీ ఇల్లే కాబట్టి విచారణ ఏం లేదు. మీరు ప్రత్యేకంగా నన్నేదో కనుక్కోవాలి అలాంటిదేం పెట్టుకోకర్లేదు అని చాలా వినయంగా మాట్లాడాడు. కృతకౌతుక సర్వస్వ వేతిపూలముపాగత కన్యమమ కన్యా మునిశ్రేష్ఠ దీప్తావన్నేరివార్తిష. ఇదిగో మా కుమార్తెలందరినీ పెళ్లి కూతుర్ని చేసి మేము రెడీ చేశాం. వీళ్ళందరూ వేది సమూలంలోకి వచ్చేసారు. అంటే అందరికీ 4 వేదికలు. హోమం చేసిన తర్వాత వివాహంలో హోమాలు ఉంటాయి కాబట్టి దానికి తగిన రీతిలో ఏర్పాట్లన్నీ జరిగినాయి. వాళ్ళందరూ ఎలా ఉన్నారు అంటే అగ్నిదేవుడి యొక్క జ్వాల ఎంత గొప్పగా దళదలా ప్రకాశిస్తూ ఉంటుందో అలా ఉన్నారు వాళ్ళు. ఈ మాటలో అగ్నిజ్వాల ఎంత పవిత్రమైందో అంత పవిత్రమైన వాళ్ళు అని కూడా అర్థం దాంట్లో మనకు స్ఫురిస్తోంది. సజ్జోహం సంప్రదేక్ష్యోస్మి వేద్యామస్యాం ప్రతిష్ఠిత అభిఘ్నంకృతాం రాజా కిమర్థం అవలంబతే. నేను కూడా సిద్ధంగానే ఉన్నాను, ఇంకా ఆలస్యానికి ఏమీ అవకాశం లేదు అని ఈ రకంగా జనక మహారాజు గారు మాట్లాడారు. తద్వాక్యం జనకేనోక్తం శ్రుత్వా దశరథస్తదా ప్రవేశయామాస సుతాన్ సర్వాన్ ఋషిగణానపి. వాళ్ళ యొక్క ఋషులు, ఆ అజాబాది, కశ్యపుడు, భరద్వాజుడు మొదలైన మహాత్ములు, వారు కుమారులు, బంధువులు అందరూ కూడాను వేదికాస్థలానికి చేరుకున్నారండి. సరే, అప్పుడు వశిష్ఠ మహర్షితో మాట్లాడుతూ ఆయన జనక మహారాజు గారు ఇలా అన్నారు, మహర్షి, కార్యేశ్వరుషే సర్వం వృషభి సహ ధార్మిక రామస్య లోక రామస్య క్రియాం వైవాహికీం విభో. రాముడికి వివాహాన్ని గురించినటువంటి ప్రక్రియని తమరు ఈ పైన నడిపించవలసిందిగా కోరుతున్నాను అని అన్నాడు ఆయన. ఆ మాటలు విన్న తర్వాత వశిష్ఠ మహర్షి మాట్లాడుతూ విశ్వామిత్రం పురస్కృత్య శతానందం చ ధార్మికం ప్రపామధ్య విధివతు వేదిం కృత్వా మహాతప. అటు శతానందుల వారు, ఇటు విశ్వామిత్ర మహర్షి వారిని కూడా సంప్రదించి అందరూ కూడా కలిసి వేదిక దగ్గరికి చేరుకున్నారండి. ఆ వేదికని చాలా గొప్పగా అలంకరించారు. గంధ పుష్పాలు, అక్షతలు, సువర్ణపాలికలండి, మట్టి పిడతలు కాదు, బంగారు ముంతలు అలాంటివి అన్నమాట. అనేక రకములైనటువంటి లేత చిగురుడు, మామిడి ఆకులు ఇలాంటివన్నీ, ధూపపాత్రై, మరేమో చుట్టూరా అగరవత్తులు ఇలాంటివి, శంఖపాత్రాలు, సూక్కులు, శృవాలు, ఇంకా లాజలు ఇలాంటివి ఆ వివాహంలో కావాల్సినటువంటి ద్రవ్యాలన్నీ కూడాను అక్కడ ఏర్పడి ఉన్నాయి, సిద్ధంగా ఉందంతా కూడాను. దర్భైసమై సమాస్తీర్యా విధవన్ మంత్రపూర్వకం. దర్భలను చుట్టూరా అగ్నికి ఆ వేదికకి వేస్తారు కదా, ప్రాగరాన్ దర్భానా స్తీర్యా అంటారు కదండి, అవన్నీ కూడా చేశారండి. ఇకపోతే
హోమాలు కూడా జరుగుతున్నాయి. అంటే వివాహ కాలంలో హోమాలు జరగాల్సినటువంటి అవసరాలు ఉంటాయి కదా, అవి చేశారు. ఇక సీతని కళ్యాణం రాముడికి ఇచ్చి వివాహం చేయటం సందర్భం. తతసీతాం సమానీయ సర్వాభరణ భూషితాం సమక్షమగ్నే సంస్థాప్య రాఘవాభిముఖే కదా. సీతను తీసుకొచ్చారు, ఆ సర్వాభరణ భూషితురాలు, ఆమె లోటేం లేదు కదా, అలాంటిదనమాట. ఆ శ్రీరామచంద్ర ప్రభువుకి ఎదురుగా కూర్చోబెట్టారు. కౌశల్య నందవర్ధనం ఇయం సీతా మమ సుతా సధర్మజీతవ ప్రతీక్షజైనాం భద్రంతే పాణిం గృహీష్మ పాణిన అని జనక మహారాజు గారు చెబుతున్నారు. రామ, ఇదిగో నా కుమార్తె, ఏం పేరు సీత, నీకు ఇవి సహధర్మచారురాలుగా ఉంటుంది, ఏమైనా నువ్వు పాణిగ్రహణం చేయి అని ఈ రకమైనటువంటి సంభాషణ ఈ శ్లోకంలో మనకు కనపడుతోంది. కానీ దీంట్లో ఉండే రహస్యాన్ని మనం చూసినట్లయితే అది మహారాజు గారి గృహం. అది ఎంత గొప్పగా ఉంటుందో తెలియదు. ఇంటి నిండా ఆ స్తంభాలు అన్నీ కూడాను మడులతో వజ్రాలతో ఉంటూ ఉంటాయి. ఇంటి నిండా చాలా వజ్రాలతో అన్ని గోడలు అన్నీ కూడా అలా ఉంటాయన్నమాట. దీంట్లో ఆ సీత అన్ని చోట్ల ప్రతిబింబిస్తుంది, అన్ని చోట్ల కనపడుతూ ఉంటే అసలు బింబసీత ఏదో ప్రతిబింబ సీత ఏదో తెలియట్లేదు రాముడికి. అటు ఇటు చూస్తున్నాడండి ఆయన. అది కాదు రామ, ఇయ్యం సీత, ఇగో ఇక్కడుంది మా అమ్మ, ఇదిగో అన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఆవిడ అత్యంత సుకుమార అయినటువంటిది, అత్యంత లావణ్యంతో కూడుకున్నటువంటిది ప్రత్యక్షంగా చూపిస్తున్నాడు అన్నమాట. దానికి అర్థం ఆమె సౌకుమార్యం కానీ ఆమె లావణ్యం కానీ సృష్టిలో ఇంకా ఎవరికీ ఉండదు. కారణం ఏంటంటే సాక్షాత్తు లక్ష్మీదేవి కదండి. రాముడుగా భూలోకంలోకి విష్ణుమూర్తి వచ్చేశారు. సరే, ఆవిడ ఒక్కతి అక్కడ ఏం చేస్తుంది? అందువలన ఆవిడ కూడా సీతగా వచ్చేసింది అనమాట. రాఘవత్వే భగవత్సీత రుక్మిణి కృష్ణ జన్మని అని రాముడుగా అవతరించినప్పుడు మహావిష్ణువు లక్ష్మీదేవి సీతగా అవతరించిందని, మళ్ళీ కృష్ణుడుగా మహావిష్ణువు అవతరించినప్పుడు రుక్మిణిగా మళ్ళీ మహాలక్ష్మి అవతరిస్తుందని పురాణాల్లో చెప్పే మాటలు ఇవన్నీ కూడాను. కాబట్టి అలాంటి ఆమెను ప్రత్యక్షంగా చూపించాడు. అంటే ప్రత్యక్షంగా చూపించడమే కాకుండా అనుమాన ప్రమాణం చేత కూడా ఆయన చెబుతున్నాడు అనమాట. అదేమిటండి, ఎదురుగా ఉన్న విషయంలో అనుమాన ప్రమాణం ఎందుకండి? ప్రత్యక్షం స్వతసిద్ధమైనటువంటి ప్రమాణం, దాని చేత సీత కనపడుతోంది. అయినా కూడా సీత అన్నాడు ఆయన. అనుమాన ప్రమాణం అంటే నైయాయికులు తార్కికులు చెప్పే కబుర్లు ఏంటంటే ప్రత్యక్ష సిద్ధమైనటువంటి దాన్ని అనుమాన ప్రమాణంతో సాధిస్తే వాళ్ళకి ఆనందం, వాళ్ళకి అదొక అలవాటు, వాళ్ళకి ఆ శాస్త్ర మర్యాద అలా ఉంటుందన్నమాట. అలా ఇక్కడ కూడా ఈయన ఏమంటారంటే అనుమాన ప్రమాణం చేత సీత అని చెప్పాడు. సీత అంటే అర్థం ఏమిటి? లాంగల పద్ధతి అని దానికి అర్థం. అంటే నాగలి చాలు, నేను యజ్ఞం చేసినప్పుడు మహాగ్నిచయనంలో నేల దున్నుతున్నప్పుడు నాగలి చాటులో ఈ పెట్టికలోంచి ఇవి నాకు లభించినటువంటిది అని భావాన్ని సూచించాడు. అంటే ఒకవేళ మామూలుగా ఇతర పెళ్లి కూతురు లాంటి పెళ్లి కూతురు అనుకుంటున్నావేమో నువ్వు, ఒకవేళ నువ్వు అలాంటిది కాదయ్యా ఈమె అయోనిజ అలాంటిది. అంటే అర్థం ఏంటంటే ఆవిడ ఇప్పుడే వచ్చేసింది ఇక్కడికి. ఆయన ఎప్పుడైతే ఇక్కడికి వచ్చాడో ఆవిడ కూడా వచ్చేసింది అనమాట, దానికి అర్థం అనే అభిప్రాయంతో సీత అన్నాడు అన్నమాట అర్థం. పైగా ఇంకోటి, నువ్వు కూడా సిద్ధాశ్రమం, విశ్వామిత్ర మహర్షి సిద్ధాశ్రమానికి తీసుకొచ్చాడు. ఆయన యజ్ఞ సంరక్షణం అని పేరు పెట్టి తీసుకొచ్చాడు. అక్కడి నుంచి క్రమక్రమంగా జనక మహారాజు గారి ఆ యజ్ఞం జరుగుతోంది, ఆయన ఇంట్లోనూ ఆయన చేస్తున్నారు. అక్కడ శివధనుస్సు ఉంది అంటూ ఏదో ఆయన కొన్ని చెప్పుకుంటాడు. చెప్పినప్పుడు సీతా కళ్యాణం విషయం కూడా వచ్చి ఉంటుంది మనస్సులోకి. కాబట్టి అప్పటి నుంచి నువ్వు ఏ సీతను నువ్వు మనస్సులో భావన చేస్తున్నావో, ఇదిగో ఆ సౌకుమార్యం, ఆ అత్యంత సుకుమారమైనటువంటి ఈ కన్య ఇదిగోనయ్యా, ఇయ్యం అని ఇదమా నిర్దేశం చెప్పాడండి ఆయన. అలాంటిది కాబట్టి నువ్వు ఒకవేళ ఇంకో మాట కూడానండి. ఇప్పుడు చూడండి, అంతరిక్షలోకంలో మేఘం నల్లగా కారు మబ్బు పట్టి ఉంటుంది. దాంట్లో హఠాత్తుగా తడుక్కున ఒక మెరుపు మెరుస్తుంది. అప్పుడు మన కళ్ళు జిగేలమంటాయి, మనం చూడలేము అసలు. అలాగే ఈ సీత కూడా అలాంటి మెరుపు తీగలాంటి మనిషి అండి. ఆవిడ
ఆవిడ చూడంగానే కళ్ళు జిగేలమంటాయండి అసలు. కాబట్టి చూడలేకపోవచ్చు. అందువలన అటు ఇటు చూస్తున్నావా? లేదు రామా, ఇదిగో ఇక్కడే ఉంది అని ఈ రకంగా మళ్ళీ చూపిస్తున్నాడు అన్నమాట. దానికి అర్థం అంటే సంభ్రాంతి, ఆయనకు భ్రాంతి కలిగి ఒకవేళ చూడలేకపోతున్నాడేమో అని అనుమానం తగిలింది జనక మహారాజు గారికి. పైగా ఇంకొక మాట కూడాను, ఈయన అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చాడండి. ఎవరు? సిద్ధాశ్రమం నుంచి వచ్చాడు. మార్గమధ్యంలో కూడా ఈయన సీతను గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు 3 వంతులు. అప్పుడు మరి సా ప్రసాదే సా పతిసే సా పృష్ఠతస్సా పురస్సా అని చెప్పారండి. అదే మేడ మీద ఆవిడే, కింద ఆవిడే, అటుపక్క ఆవిడే, అన్ని చోట్ల సీతేనండి. అదేమిటి బ్రహ్మతత్వం అండి, అది ఆ బ్రహ్మ విద్యది. ఆ బ్రహ్మ విద్య ఎక్కడుందంటే సర్వవ్యాపకంగా ఉంటుంది. బ్రహ్మ లేని చోటు ఉంటుందా ఎక్కడన్నా? అన్ని చోట్ల బ్రహ్మ ఉంటాడు కదా. ఒక సవితానే సూర్యుడి కోసమే ఋగ్వేద మంత్రం చెబుతూ సవితా పశ్చాత్తాత్, సవితా పురస్తాత్, సవితోత్తరాత్తాత్, సవితాధరాత్తాత్ అంటూ అన్ని చోట్ల ఆయనే ఉన్నాడని చెబుతుంటే వేదమంత్రాలన్నీ కూడాను. అటువంటి సాక్షాత్ బ్రహ్మ విద్యాస్వరూపిణైనటువంటి ఈమె అన్ని చోట్ల ఎలా లేకుండా ఉంటుందండి. కాబట్టి ఎక్కడ ఉందో తెలియక నువ్వు అటు ఇటు చూస్తున్నావా రామా? లేదు, ఇదిగో ఇక్కడుంది మా అమ్మాయి, ఇదిగో ఇయ్యం సీత అని చెప్పాడండి ఆయన. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకొక రహస్యం అంటే, ఏమండి అంత తెలివి తక్కువగా ఉంటాడా రాముడు? ఏమిటి అంత గొప్పగా చెబుతాడు జనక మహారాజు గారు అంటే? అలాంటిదేం కాదండి. ఆయన రాముడు సాక్షాత్తు పరమాత్మే, కానీ ఆత్మానం మానుషమ్మన్య అనుకున్నాడు కదండి. అందరూ అడిగారు, రావణాసుర సంహారం అయినప్పుడు కూడా ఈయన చెబుతూ మాట్లాడితే నువ్వు భగవంతుడివి నువ్వెవరో చెప్పారు. లేదు, నేను ఆత్మానం మానుషమ్మన్య అన్నాడు ఆయన. నేను మనుష్యుడిని అనుకుంటున్నాను అని అన్నాడు ఆయన. అట్లాగే నువ్వు మనుష్యుడు అనుకుంటున్నప్పుడు మా అమ్మాయి కూడా మనుష్యుడిగానే ఉండాలి కదయ్యా. ఎందుకంటే నేను లక్ష్మీదేవిని, నేను వైకుంఠ లోకంలోంచి వచ్చాను అని ఇలాకపోయి అక్కడి నుంచి నువ్వేమో మా మనుష్యుడని చెప్పి, అంటే వైకుంఠ లోకంలోంచి వచ్చినట్టు లక్ష్మీదేవి మనుష్యమాతృని వివాహం చేసుకుందంటే ఇది విడ్డూరంగా ఉండదు? అది కూడా తప్పు కదా. కాబట్టి నువ్వు మనుషుడంటే ఆవిడ కూడా మనుషులుగా మారిపోవాలి కదా. కాబట్టి ఇద్దరు మనుషులే కనుక, కాబట్టే ఒకవేళ ఎక్కడుందండి సీత అని నువ్వు తెలియకుండా అడిగినట్టుగా కూడా అది నటనగా కూడా నేను అర్థం చేసుకుంటాను. మా అమ్మాయి కూడా అలాగే కుమార్తెగా ఇది కూడా అలాగే ఉంటుంది అనుకోవయ్యా అని ఈ రకమైన భావాలన్నీ ఇయ్యం సీత అనే మాటలో కనపడుతున్నాయండి. తర్వాత మాట్లాడుతూ అంటాడు ఆయన, ఏదో మామూలు వివాహం లాంటి వివాహం అనుకోమోక రామా, మా అమ్మ సుత అన్నాడండి. బాబోయ్, మా అమ్మ సుత అంటే నేను మా అమ్మాయి అండి అన్నాడు. అంటే ఆ మాటలో చాలా విలువైన అర్థం ఉందండో. ఏమిటంటావేమో, ఒకవేళ నేను జనక మహారాజుని అంటే ఈయన జ్ఞాని అండి, ఈయన బ్రహ్మజ్ఞాని, బ్రహ్మవేత్త అయినా సరే కర్మ చేస్తూ ఉంటాడు. అదే అన్నాడు భగవద్గీతలో మాట్లాడుతూ కూడాను, లోక సంగ్రహమే వామి సంపశ్యన్ కర్తుమర్హసి యజ్జిదాచరతి శ్రేష్ఠస్తదేవేతరో జన అని గీతాచార్యుడు అన్నాడు. అంటే అదే మాట్లాడుతూ అర్జునుడితో మాట్లాడుతూ కూడా కృష్ణ పరమాత్మ అతను యుద్ధం చేయడానికి వెనకాడుతున్నాడు. కర్మ చేయడంలో మనం ఎందుకులే ఇదంతా ఏమిటి అన్నట్టుగా కొంచెం మొదట్లో క్లైబ్యం ఆస్వాగం ఆఫ్ పార్థ అని చెప్తాడు కదా. అటువంటిప్పుడు మీ వంశస్థులందరూ జనక మహారాజు గారు అలాగే ఇంకా చాలామంది రాజులందరూ కూడాను కర్మలు చేశారయ్యా, చేస్తూనే ఉన్నారయ్యా. ఒకవేళ కర్మణైవ హి సంసిద్ధిం అసిద్ధ జనకాదయ అని కూడా అన్నాడు ఆయన. అంటే కర్మచేతనే సిద్ధిని పొందారు వాళ్ళందరూ అని ఒక మాట అన్నాడు. అంటే ఏమండి, జనక మహారాజు గారు ఆయన ఏమైనా అజ్ఞానులు కదా కర్మ చేస్తారు. ఆ అజ్ఞానం పోవాలి, కర్మ వల్ల పోవటం కోసం చేసుకుంటూ ఉంటారు. అలాగే జనక మహారాజు గారు కూడా అజ్ఞాని ఉండి కర్మ చేస్తున్నాడు, అదే దానికి అర్థం. అలా కాదండి, కర్మణ అన్నప్పుడు దీనికి సహార్థే తృతీయ అని బాబు, అలా అని చెప్పండి. హేత్వర్ధే తృతీయ అని నేను అనలేదండి బాబు. అవి మరి ఏమన్నావు అన్నాడు. కర్మతో సహా మొత్తం పోతుందన్నమాట దానికి అర్థం. ఎప్పుడైతే జ్ఞానం కలిగిందో ఆ సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే ఉంది. కాబట్టి ఈ కర్మలన్నీ కూడా జ్ఞానం కోసమనే కదా. ఆ జ్ఞానమే దీనికి పరమధ్యేయం కనుక అలాంటి జ్ఞానం చాలా గొప్పది. కాబట్టి జ్ఞానం కలిగినప్పుడు కర్మలన్నీ కూడా మాడిపోతాయి. అదే అన్నాడు, జ్ఞానాగ్ని సర్వకర్మాన్ని భస్మసాత్కృతి అర్జున అన్నాడు కాబట్టి భగవద్గీతలో. కాబట్టి ఆ రకంగా కర్మలన్నీ కూడాను నేను వదిలిపెట్టేసేసి నేను కేవలం జ్ఞాని ఉన్నాను
అయినా కూడా లోక సంగ్రహం కోసం కర్మ చేసేటువంటి నా కుమార్తె అయ్యా బాబు అంటం చేత చాలా పరమ పవిత్రమైనటువంటి వ్యక్తిని నేను, నా కుమార్తె కూడా అలాంటిదేను అని అర్థం చేసుకో. ఏదో ఒక మామూలు ఎవరో అని అనుకుంటావేమో ఒకవేళ అనే ఉద్దేశంతో మమసుత అన్నట్టు ఆయన. తర్వాత మాట్లాడుతూ కూడాను ఇక్కడ మమకన్య అనంచేత అసహ్యం. ఒకవేళ ఈమెను నువ్వు వివాహం చేసుకోవడంలో ఏ దృష్టితో వివాహం చేసుకుందాం అనుకుంటున్నావో నాకైతే తెలియదు. నేను ఒక విషయం చెబుతాను అన్నాడు ఆయన. ఏమంటే రాజాను బహువల్లభ అని ఒక శాస్త్రం ఒకటి ఉంది. అంటే చాలామంది భార్యలు ఉంటారు రాజులకి అని ఒక మామూలుగా ప్రతీతి. వాళ్ళ నాన్నగారి దృష్టాంతం దశరథ మహారాజు గారికి 3 ప్రధానంగా కనపడుతున్నట్టుగా మనందరికీ పురాణాల్లో తెలుసు. అట్లా ఒకవేళ మా అమ్మాయిని నువ్వు ఏ దృష్టితో వివాహం చేసుకోదలుచుకున్నావు అంటే భోగార్థమా లేకపోతే ధర్మార్థమా ఏమిటి అని అనుకుంటావేమో ఒకవేళ అనే ఉద్దేశం. సహధర్మచరీతవా అన్నాడండి ఆయన. నీకు ధర్మచారిణిగా సహధర్మచారిణిగా ఉంటుంది మా అమ్మాయి అంటే ధర్మాన్ని అనుసరించడం కోసమని ఈవిడ కూడా ఆమెతో పాటు అలా అడుగులో అడుగు వేసుకుంటూ అలా ఉంటుంది. కానీ మా అమ్మాయి స్వతంత్రించే తత్వం మనిషి అనుకోమోక నువ్వు. అంచేత ఒకవేళ భోగార్థం మరొక అమ్మాయిని వివాహం చేసుకుంటాను, ఈమె భోగార్థం ఉంటుంది, ఇంకో అమ్మాయిని ధర్మార్థం చేసుకుంటా. మహాప్రభో ఇవన్నీ వద్దయ్యా, సహధర్మచరితవ అన్నాడండి. అందుకోసం సహధర్మచారిణి అంటే సమానో ధర్మ సహధర్మ అండి. పంచరతీత సహధర్మచారిణి అంటే ఇద్దరికీ సమానమైనటువంటి భావాలే. అంచేత ఒకళ్ళు ఒక రకం, ఒకళ్ళు ఒక రకం. ప్రపంచంలో రకరకాల మనుషులు మనం చూస్తున్నాం. కానీ సీతారాములు అలా ఉంటారా? అలా ఉండరు కదా. అలా లేకుండా ఉండాలనే ఆయన ఉద్దేశం. అలాగా చెబుతున్నాడు అనమాట. దోషోయిద్యపి అవశ్యాత్ సతామేత దిగర్హితం అంటూ కొన్ని మాటలు ఉన్నాయి. అట్లాంటి భావాల్లో ఆవిడ అనుసరిస్తూ ఉంటుంది అనేవి తెలియజేయడం కోసమని ఆయన చెప్పారన్నమాట. ఇయం సీత మమసుత సాధర్మచరీతవ. ఆ తర్వాత మాట్లాడుతూ ఆయన అన్నారు, ఏనాం ప్రతీచ్ఛ అన్నాడు. ఇదిగో ఈమెను నువ్వు గ్రహించవలసిందిగా కోరుతున్నాను. పాణిం గృహీష్వ పాణిన అని పాణిగ్రహణాన్ని గురించినటువంటి ప్రసంగం తీసుకొచ్చాడు ఆయన. అంటే మనకు మామూలుగా వివాహ మంత్రాలు కూడా చూస్తే గృభ్ణామి తేసు ప్రజాస్వాయ హస్తమయాపత్యా జలదష్టిర్యథాస అని పాణిగ్రహణం, దాని పేరే పాణిగ్రహణం అన్నారండి బాబు. దాంట్లో మంత్రాలు వ్యాఖ్యానం చేస్తూ సుప్రజాస్వాయ అంటే శోభన సంపత్తి, యోగ్య ప్రజా సంపత్తి కొరకు నేను వివాహం చేసుకుంటున్నాను అని మంత్రాల్లో చెబుతారు. అదంతా మంత్రార్థాల విషయం అలా ఉంచండి. అది అలాంటి పరిస్థితుల్లో ఈ ప్రతీచ్ఛ అంటాడేమిటండి ఈయన? ఈ ప్రతీచ్ఛ అంటే అర్థం ఏమిటి అని అడిగాను నేను. అంటే గృహాణ అని అర్థం చేశారు భాష్యకారుడు. అంటే స్వీకరించు అన్నాడు. అదేమిటండి స్వీకరించు అంటాడేమిటి? దదామి అంటే నేను ఇస్తున్నాను తీసుకో అని అనాలి కదండి. అంటే లేకుండా ఇవ్వకుండా ఎలా తీసుకుంటాడు? ఆయన అనుమతి లేనిదే, మామగారు అనుమతి లేనిదే ఏం చేస్తాడు అల్లుడు అక్కడ? అందుకోసమని గృహాణ అంటున్నాడు. కానీ దదామి అని అంటే తర్వాత గృహాణ అంటే బాగుంటుందేమో అని ఉంది. కానీ ఆయన అన్నమాట అలా ఎందుకని లేదు అని నాకు అనుమానం. అంటే ఏం లేదండి, ఈయనవ్వడండి ఆయనకి ఇవ్వడానికి. అసలు ఆయన ఒకటే రెండు బాబు. వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతంలో మారువేషాల్లో ఉన్నారు ఇద్దరు కూడా. అదేంటండి మారువేషాల్లో ఉండటం ఏంటి అంటే ఏం లేదు, ఈయన మనుష్యుల్లాగా నటన చేస్తున్నాడు. ఇప్పుడు మారువేషమో అంతకంటే గొప్ప వేషమో ఏమిటో ఇంకా కొంచెం ముందు వివాహం అయిన తర్వాత వీళ్ళు అయోధ్యకి ప్రయాణం అవుతుంటే మార్గంలో పరశురాములు గారు వస్తాడు. అప్పుడు తెలుస్తుంది మారువేషమో అసలు వేషమో అంటే అక్కడ స్పష్టమైపోతుంది మనకి. కాబట్టి ఈవిడ కూడా మహాలక్ష్మి సాక్షాత్తు వైకుంఠవాసురాలు, ఆయన సాక్షాత్తు మహావిష్ణువు. కానీ ఎవ్వరికి కూడా అలా కనపడకుండా తెలియకుండా మామూలుగా నేను దశరథ మహారాజు గారి కుమారుడిని దాశరథిరహం అని ఈయన అట్లా. అలాగే ఈవిడ కూడాను జానకి అహం అని ఈవిడ. అబ్బో ఏమి నటనండి ఇద్దరు దీన్ని. అంటే అసలు వాళ్ళు తత్వం బయటపట్టలేదు, అలాంటి వాళ్ళగా ఉన్నారన్నమాట దానికి అర్థం. అందుకోసమని అంటే వాళ్ళిద్దరు సొమ్ము వాళ్ళదే, అడగక్కర్లేదండి ప్రత్యేకంగా ఈయనెవరో మధ్యలో అనడానికి. ఆవిడ ఇక్కడ ఏదో వచ్చింది, ఈయన ఇక్కడికి వచ్చాడు, విశ్వామిత్ర మహర్షి తీసుకొచ్చాడు, వివాహం అవుతుంది అంతే. అసలు ఆ రోజునే చెప్పాడు వశిష్ఠ మహర్షి. ఎప్పుడైతే విశ్వామిత్ర మహర్షి వచ్చి దశరథ మహారాజు గారిని
నా యజ్ఞం సంరక్షణ కోసమని మీ రాముడు పంపించండి అంటే శుభం భవిష్యత్తు, నువ్వు పంపించు మహారాజా, నువ్వేం సందేహించొద్దని వశిష్ఠ మహర్షి అప్పుడే చెప్పారు. ఆయనకు తెలుసు ఇదంతా జరగబోయేదంతా ఆయనకు తెలుసు. అందుకోసమని వారి సొమ్ము వారే తీసుకున్నారండి. దీంట్లో ఒకళ్ళు ఇచ్చేది ఏమిటి, పుచ్చుకునేది ఏముంది అక్కడ? అవినాభూత, రాముడి కంటే భిన్నంగా సీత లేదు, సీత కంటే భిన్నంగా రాముడు లేడు, ఇద్దరూ ఒకటే. అర్ధవాయష ఆత్మనో యత్పత్ని వేదాలను ఘోషిస్తున్నాయండి. ఆ విషయాన్ని స్పష్టపరిచాడు శంకరుడు పార్వతీ పరమేశ్వరుడి ఉద్దేశ్యంతో. ప్రపంచం అందరికీ తెలిసిన విషయమే కదా ఇది. అటువంటి పరిస్థితులలో ఈయన ప్రతీచ్ఛ అన్నాడు కానీ దదామి అనలేదండి బాబు. ప్రతీచ్ఛ చేయనాం భద్రంతే పాడెం గృహీష్వ పాడిన, పైగా తర్వాత అంటున్నాడు భద్రం నీకు భద్రంతే అని ఆశీర్వదించాడు. అంటే మామగారు హోదా అండి అది. ఎందుకంటే ఎంత చెప్పినా మామగారు అయిపోయినాడుగా ఇప్పుడు ఈయన. ఒకవేళ ఆయన భగవంతుడు కావచ్చు, ఏది ఏమైనా సరే. కాబట్టి ప్రస్తుతం తాత్కాలికంగా అలా ఉన్నాడు కాబట్టి భద్రంతే అన్నాడండి. అంటే ఆ ఉద్దేశం ఏమిటి అని అడిగాను. అంటే ఏం లేదండి, ఈ జనాలందరూ చూస్తున్నారు, విపరీతంగా ఉన్నారు ఇంట్లో జనాలు. వాళ్ళందరూ చూస్తుంటే దిష్టి తగులుతుందేమో ఈ నూతన వధూవరులకి. మరి చాలా ఆశ్చర్యకరంగా ఉన్నారు ఇద్దరు కూడా. అసలు అలా ఎన్నిసార్లు నా కళ్ళు అలా ఆర్పకుండా అలా చూస్తారండి. ఆ గోపికలు మాట్లాడతారు కృష్ణుడి గురించి, వాళ్ళు కళ్ళు అలా ఆర్పకుండా చూస్తూ ఉంటుంటారండి ఆయన. అలా ఆర్పితే మధ్యలో ఆయన చూడటం పోతుందేమో అని వాళ్ళకి బాధ. అందుకోసం బ్రహ్మదేవుడు అన్నారు, ఓ బ్రహ్మదేవ నీకేమైనా బుద్ధి ఉందా అసలు? మాకు అసలు మా కళ్ళు ఆరిపే ఈ కంటి రోగం పెట్టేవేమయ్యా మాకు. దేవతలు ఇప్పుడు ఇట్లా చూస్తుంటారండి, వాళ్ళు గుడ్డు పెట్టు చూస్తారు వాడు ఆర్పరు కళ్ళు. మాకు కూడా అలాంటివి పెట్టకూడదు. అలా పెడితే అలా చూస్తూనే ఉంటాం కదా పరమాత్మని. ఏమోనయ్యా, ఏం బ్రహ్మదేవుడు తెలియదయ్యా బాబు అని అన్నారు వాళ్ళు అక్కడ. అట్లాగే ఇక్కడ కూడా అందరూ అలా చూస్తుంటుంటే దిష్టి తగులుతుందేమో, ఆ దిష్టి పోవాలని ఆ మామగారైనటువంటి జనక మహారాజు భద్రంతేని ఆశీర్వదించాడండి. నీవు క్షేమం కలుగ్గాక అన్నాడు. అంటే దిష్టి వల్ల ఏ రకమైనటువంటి ప్రమాదం నీకు లేకుండా ఉండుగాక అని అర్థం అనమాట. తర్వాత పాణిం గృహీష్వ పాణిన అన్నాడండి. నీ చేతితో ఆమె చెయ్యి పట్టుకుని నువ్వు వివాహం చేసుకో అన్నాడు. అదేమిటండి అలా చెప్తాడు? అంటే పాణిగ్రహణం కాబట్టి చెప్పాడయ్యా. అంటే నేను చెప్పడం కాదయ్యా, ఇది వేదమంత్రాలే అలా చెబుతున్నాయి. గృభ్ణామి తేసు ప్రజాస్వాయ హస్తమ్మయాపత్యా జలదష్టిర్యధాస భగో అర్యమాస విధాపురం ధర్మఖ్యం ద్వాదు అని అంటున్నాయి వేదమంత్రాలు. అంటే పాణిగ్రహణం తీసుకుంటున్నాడు అనమాట. అంటే నాకు ఒక అనుమానం అండి, ఏమిటంటే ఇది క్షత్రియుడు కదా, క్షత్రియుడు పాణిగ్రహణం చేసుకోవచ్చా? చేసుకోవచ్చండి, దాని లేదు. కాక అసలు ఇంకోటి, ఇది కామజేత శ్రీరేవజనజేయ చంగుడీరేవ గృహీయాతు అని ఆపస్సమ మహర్షి వృక్ష సూత్రంలో చేయి పట్టుకోవాలా, అంగుష్టం పట్టుకోవాలా, ఇలాంటి కొన్ని వికల్పాలన్నీ వాళ్ళు చెప్పారు. సరే అది అలా ఉంచండి. అంతకంటే రహస్యం ఏంటంటే మనుస్మృతిలో మరుగారు మాట్లాడుతూ ఈ వివాహాలు చేసుకోవడం సందర్భంలో ఈ పాణిగ్రహణం అనేటటువంటిది మామూలుగా అందరికీ సర్వసాధారణంగా చెప్పిన మాట. ఇప్పుడు మనం బ్రాహ్మణులు విన్నాం అనుకోండి, ఒకవేళ పాణిగ్రహణం చేసుకున్న పాణిగ్రహణ మహోత్సవం అని పెడతారు. జానక్యా కమలామలాంజలి పుటే ఆపద్మరాగాయిత న్యస్తా రాఘవమస్తకే చ విలసత్కుంద ప్రసూనాయిత స్వస్థా శ్యామలకాయ కాంతికలిత యాగీంద్ర నీలాయిత స్వస్థాశ్చ నీలాయిత ముక్తాస్తా శుభదా భవంతు హోతాం శ్రీరామ వైవాహిక అని ఒక శ్లోకం రాస్తుంటారు మన వాళ్ళు. అంటే వీళ్ళిద్దరి యొక్క అక్షతారోపణ సందర్భమైనటువంటి శ్లోకం అది. ఈ పాణిగ్రహీష్వ పాడిన అంటున్నాడుగా, ఇప్పుడు పాణిగ్రహణం చేసుకోమని చెబుతున్నాడు. అంటే మరి క్షత్రియుడు బ్రాహ్మడు క్షత్రియ కన్యకని చేసుకోవడం ఇలాంటి ఒక అసవర్ణ వివాహము సవర్ణ వివాహం అని అది మనుస్మృతిలో వ్యవస్థ ఉంటుంది. ఏ రకంగా వివాహాలు చేసుకోవాలో వాళ్ళు నిర్ణయాలు చేస్తారు. కానీ ఇప్పుడు అలాంటిదేం కాదు ఇది. ఈయన క్షత్రియుడే, ఆవిడ క్షత్రియురాలే. కాబట్టి సవర్ణమైనటువంటి వివాహం కాబట్టి పాణిగ్రహణం ప్రశస్తం. ఆ దాంట్లో మనం ఏం చెప్తాం, అక్షతారోపణ గురించినటువంటి ఆవిడ చేయి చాలా ఎంతో ఎర్రగా ఉంటుంది.
అంటే మహారాణి సాక్షాత్ లక్ష్మీదేవి అండి. మన చేతులు ఉన్నాయనుకోండి, సరే మన సంగతి చెప్పావు, ఎందుకంటే మనం ఏదో అంతకంటే ఏం చెప్తాం. కాబట్టి ఆవిడ ఎర్రగా ఉంటుంది చెయ్యి. ఆయన చెయ్యి కూడా అలాగే ఉంటుందండి. మహారాజాధిరాజులు, చక్రవర్తులు, సాక్షాత్ వైకుంఠవాసులు వాళ్ళు. ఆవిడ జానక్యా కమలామలాంజలి పుట్టే యా పద్మరాగాయిత. ఆ ముత్యాలు పోసుకుంటారు వాళ్ళు. మనవాళ్ళు అది బియ్యం పోసుకుంటూ ఉంటారు. మనవాళ్ళు ఏం చేస్తాం, మన దగ్గర డబ్బులు లేవుగా. అందుకోసం వాళ్ళు ముత్యాలు పోసుకుంటారు తల మీద. పోసుకుంటే ఆవిడ చేతిలోకి బ్రహ్మగారు మా ముత్యాలు పోసాడండి, రాముడు పోసాడు. పోస్తే ఆవిడ చెయ్యి ఎర్రగా ఉంటుంది కాబట్టి ముత్యాలు తెల్లగా ఉంటాయి కనుక తెల్లటి వస్తువు ఎర్రగా మారిపోయినాయి. అదేంటండి, ఆ తెలుగును పక్కన ఉన్న రంగులు రాక్కుంటుంది, అది స్వభావం. అది అంటే ఇప్పుడు ఆవిడ ముత్యాలు పూస్తుంది ఆయన శిరస్సు మీద, అయితే పద్మరాగమండలు పూస్తుంది అంటే ఏమో ఆయన పోసినప్పుడు మాత్రం ముత్యాలుగా ఉన్నాయి మొదట్లో, తర్వాత మారిపోయినాయి. జానక్యా కమలామలాంజలి పుట్టే యా పద్మరాగాయిత. సరే బాబు, ఏదోటి పోయినాయి, ఎందుకు వచ్చింది ఈ చర్చంతా ఇప్పుడు. న్యస్తా రాఘవమస్తకేతి విలసత్ కుంద ప్రసూనాజిత. ఆయన ఏం చేస్తాడంటే తెల్లటి వస్త్రం ఒకటి నెత్తి మీద కడతారు సత్యులకి. అదో ఆచారం, బ్రాహ్మణులకు అది లేదు, అది మనకి తెలియదు. అంచేత అలా తెల్లటి వస్త్రం నెత్తి మీద ఉంది ఆయనకి. దాని మీద పూసేటప్పటికల్లా ఆ తెల్లటి వస్తువు కాబట్టి, ఇవి కూడా తెల్లటివి కాబట్టి అక్కడికి వెళ్ళేటప్పటికల్లా తెల్లగా మల్లెపూలాగా మారిపోయినాయి మళ్ళీ ఆ ముత్యాలు. అయితే ఇక్కడ వీళ్ళిద్దరూ మామూలుగా పెళ్ళిళ్ళలో కూడా మనం చూస్తుంటాం, దోషులు ఊరికే పోసేసుకోవడమే. వివాహం అంటే అదొక ఉత్సాహం, అదేనా వేదాంత శాస్త్రం లేకపోతే బ్రహ్మజ్ఞానమా. కాబట్టి అక్కడి నుంచి ఎక్కువగా పోసేటప్పటికల్లా అవి నెత్తి నుంచి జారిపోతున్నాయిటండి. న్యస్తా రాఘవమస్తకేతి విలసత్కుంద ప్రసూనాయిత స్వస్థా శ్యామలకాయ కాంతికలిత ఇంద్రనీలాయిత. అక్కడి నుంచి మన ప్రభువు గారు నీలమేఘశ్యాముడు. ఆ రంగెందుకు ఆయన సెలెక్ట్ చేసుకున్నారు. అదేమిటో మరి ఎందుకు చేసుకున్నాడో మనకి తెలియదు ఆ విషయం. మామూలుగా ఉండొచ్చుగా, అదేమిటో కృష్ణుడు అలాగే ఉంటాడండి, ఆయన కూడా అలాగే ఉంటాడు. అది ఏమిటో మనకు అర్థం కాదు. అది వెంటనే ఆ శరీరం నుంచి జారి కింద పడుతున్నాయి అవన్నీ కూడా. మళ్ళీ తెల్లటి ముత్యాలు కదా అసలు అవి. ఆయన శరీరం నల్లగా ఉంటుంది, నల్లగా నలుపు కాదుండో, నల్లగా ఉంటారు కొంతమంది. అది కాదు, ఇది నీలమేఘశ్యాముడు అలాంటిదన్నమాట. ఆ రంగు లాక్కుని ఇంద్రనీల మాణిక్యాలు నెత్తిమించి కింద జారుతున్నాయా అనే భ్రాంతి కలుగుతుంది చూసిన వాళ్ళందరికీ. అసలు ఆవిడ పోయలేదండి ఇంద్రనీల మాణిక్యాలు పైన నెత్తి మీద. అదంతా మాకు తెలియదండి ఆ విషయం. మాకు కనపడింది మేము చెప్తాం. ఏమిటి నీకు కనపడింది? ఆవిడ ఆయన శరీరం నుంచి జారుతున్నాయా ఆ ముత్యాలు. జారుతుంటే ఆయన శరీరం నల్లగా ఉంది, నీలమేఘశ్యాముడు కాబట్టి ఆ ముత్యాలు కూడా ఆ రంగులు లాక్కున్నాయి కాబట్టి నీలంగా కనపడుతున్నాయి అన్నమాట. న్యస్తా రాఘవమస్తకేతి విలసత్కుంద ప్రసూనాయిత శస్తా శ్యామలకాయ కాంతికలిత ఇంద్రనీలాయిత. తరువాత మా ముక్తాస్తా శుభదా భవంతు జానక్యా కమలామలాంజలి పుట్టే యా పద్మరాగాయిత న్యస్తా రాఘవమస్తకేతి విలసత్కుంద ప్రసూనాయిత. ఓసారి అసలు ముత్యాలండి అవి. ఓసారేమో అది పద్మరాగమండులాగా కనపడుతున్నాయి, ఓసారేమో మల్లెపూల్లా కనపడుతున్నాయి, మళ్ళీ ఒకసారి ఇంద్రనీల మాణిక్యాలుగా కనపడుతున్నాయి. అటువంటివి మనందరికీ కూడా క్షేమాన్ని కలుగజేయుగా కానీ ఒక శ్లోకం రాస్తుంటాం మనం. అది పాణిగ్రహణ సందర్భం. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళిద్దరికీ కూడాను ఇయం సీత మమ సుత సాధర్మచలీ తవ ప్రతీచీనాం భర్గంతే పాణిగ్రహణీశ్వపాణిన పతివ్రత మహాభాగా ఛాయేవానుగతా సదా ఇత్యుక్త్వా ప్రాక్షవద్రాజా మంత్ర